హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుస్మితాస్ వరల్డ్. నేను మీ సుస్మిత. ఈరోజు ఎంతో ఈజీగా చేసుకునే మిల్ మేకర్ బిర్యానీ చేసుకుందాం వచ్చేయండి. సో వంట రాని వాళ్ళు అండ్ బ్యాచిలర్స్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బిర్యానీ ఎక్కువ టైం కూడా తీసుకోదు, జస్ట్ 30 సెకండ్స్లోనే అయిపోతుంది. అండ్ దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, మన ఇంట్లో వాటితోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దానికోసం ఫస్ట్ మనం అయితే మిల్ మేకర్స్ని అయితే బాయిల్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని మనం బిర్యానీకి ఏ స్పైసెస్ అయితే యూజ్ చేస్తామో అవే స్పైసెస్ని ఆయిల్లో వేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. సో స్పైసెస్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో మనం ఎంత ఎక్కువ ఆనియన్స్ వేస్తే మన బిర్యానీ అయితే అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో అలానే ఫ్రై అవ్వకముందు వేస్తే అయితే కొంచెం స్వీట్గా అయితే ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై అనేది అయితే చేసుకోవాలి. సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్, నెక్స్ట్ ఇందులో టమాటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో టమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. సో ఒకసారి మంచిగా కలుపుకొని సిమ్లోకి చేసేసి దెన్ నెక్స్ట్ ఆల్రెడీ మనం పెరుగులోనే కారం ఇంకా ఉప్పు ధనియాల పౌడర్ అయితే నేనైతే కలిపేసి పెట్టుకున్నా. సో అదే నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. సో నేను డైరెక్ట్గా కర్డ్ అనేది అయితే నేనైతే యాడ్ చేయట్లేదు ఆయిల్లోకి. కారం ఉప్పు ధనియాల పౌడర్ కలిపి పెట్టుకొని అది ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న కర్డ్ ఉందో దాన్ని అయితే టమాటోస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే యాడ్ చేసేస్తున్నా. సో మీరైతే కర్డ్ యాడ్ చేసేటప్పుడు అయితే సిమ్లోనే పెట్టుకొని యాడ్ చేయండి, లేకపోతే వెంటనే అయితే మాడిపోతుంది. సో మధ్యలో కలుపుకుంటూ అయితే కుక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ కర్డ్ అయితే యాడ్ చేశాను. సో కర్డ్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టి అయితే క్లోజ్ చేయండి. సో 5 మినిట్స్ క్యాప్ పెట్టి క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోతాయి. సో దీనికైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న టమాటోస్, ఆనియన్స్ అండ్ బిర్యానీ స్పైసెస్, మిల్ మేకర్స్ ఉంటే అయితే సరిపోతుంది. సో టమాటోస్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా మిల్ మేకర్స్కి అయితే స్పైసెస్ అనేవి అయితే పడతాయి. సో అలా ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే సిమ్లో ఉంచేయండి. సో 5 మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేసి చూస్తే మనకు ఆయిల్ అయితే ఇట్లా పైకి వస్తుంది. సో ఆయిల్ పైకి వచ్చిందంటే సో మిల్ మేకర్స్కి అయితే స్పైసెస్ అన్నీ పట్టేసాయి. సో ఇప్పుడు మనం ఏదైతే ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉందో దాన్ని మిల్ మేకర్స్లోకి వేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే మిల్ మేకర్స్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ మిల్ మేకర్స్లోకి యాడ్ చేసిన. సో నేనైతే ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేశాను, బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు. సో మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. సో కాకపోతే వాటర్ క్వాంటిటీ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా సాల్ట్ కారం గిట్ట తక్కువైంది అని అనిపిస్తే ఈ టైంలోనే మీరైతే సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం రైస్ బాయిల్ అయిన తర్వాత మనకైతే యాడ్ చేసుకోవడానికి ఉండదు. సో అలా ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి సిమ్లో అయితే రైస్ బాయిల్ అయ్యే వరకు ఉంచేస్తే మన ఎంతో టేస్టీ, ఎమ్మీయెస్ట్ అండ్ ఈజియెస్ట్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో అంతే, ఇక్కడ మన మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ మిల్ మేకర్ బిర్యానీ ప్లేట్లో వేసుకొని ఒక ఆనియన్తో తింటే మాత్రం సరిగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ మిల్ మేకర్ బిర్యానీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకు మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.